సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. కొన్ని ఏజెస్ కింద మన దగ్గర భూమిని ఈఎంఐస్ ప్రాసెస్లో కొనుక్కునేటోళ్ళంట. మనం చాలాసార్లు ఒక ల్యాండ్ కొనుక్కోనికపోయినప్పుడు కానీ, ఒక ఫ్లాట్ కొనుక్కోనికపోయినప్పుడు కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, నెలకింత అని సంపాదించే ప్రతి ఒక్కరికి ఈఎంఐ ఉంటే బాగుండు అన్న ఆలోచన కంపల్సరీ వస్తుంది, రైట్? ఎస్, ఇన్వెస్ట్మెంట్ ఈఎంఐ అయితే చాలా బాగుంటుంది, నేను ఎన్నో కొనేసుకుంటుండే అనే ఆలోచన ఎంతోమందికి ఉంటుంది. ముఖ్యంగా ఈ విధంగా ఆలోచించే వాళ్ళందరికీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. నా ముందు ఉన్నారు 46acres.com ఫౌండర్ అండ్ CEO సంతోష్ గారు. ఎస్, నమస్తే అండి. నమస్తే మేడం. యాక్చువల్గా నా బడ్జెట్ 50,000 అనుకోండి, ఏదైనా కొనుక్కోవడానికి, ఒక వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు. 50,000 అయితే అది ఈఎంఐలో వస్తుంది అని అంటే నేను 150,000 పెట్టైనా కొంటదాన్ని, ఎందుకంటే ఈఎంఐ కాబట్టి ఆబ్వియస్లీ ఐ కెన్ మేక్ మనీ బై ది టైమ్. సో ఈ విధంగా ఆలోచిస్తారు ఎవరైనా. సో దీనికోసము ఒక అద్భుతమైన ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసేటప్పుడు, ఒక వస్తువు గురించి అట్లా ఆలోచించినప్పుడు, నేను ఒక ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసేటప్పుడు రేటుతో పాటు దాని యొక్క వాల్యూ ఏ విధంగా రేపు పెరగబోతుంది, అది నా పిల్లలకి ఏ విధంగా పనికొస్తుంది అనేది ఆలోచిస్తారు. సో ఫస్ట్ లెట్స్ సే ఆ ల్యాండ్ ఎక్కడుంది, అసలు ఈఎంఐ ప్రాసెస్ అన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ పేరు మన ఊరు. ఇది మొత్తం 200 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ డిడిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్ట్, రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్. అన్ని డెవలప్మెంట్స్తో సహా ఇస్తాము. ఇది ఈఎంఐ ఇస్తున్నాం కదా అని చెప్పేసి ఫామ్ ల్యాండ్ 4 గీతలు గీసి రాళ్ళు వాత అమ్మే ప్లాట్ కాదు ఇది. అబ్సల్యూట్లీ అన్ని ప్రభుత్వ అనుమతులతో, అన్ని రిజిస్ట్రేషన్స్తో, అన్ని సర్టిఫికేట్స్తో, అన్ని డెవలప్మెంట్స్తో మనం ఈఎంఐ స్టార్ట్ అయిన మొదటి నుంచి ఈఎంఐ కట్టేంత వరకు మనం ఆ సైట్ డెవలప్మెంట్స్ చూసుకుంటూ మనం పేమెంట్ చేసుకోవచ్చు. సో డిటిసిపి అంటే మీకు తెలుసు 100% డెవలప్మెంట్ చేయాల్సిందే. కొంత ల్యాండ్ కూడా మార్టిగేజ్ చేస్తాం, అది రిలీజ్ చేయాలంటే మనం డెవలప్మెంట్ చేయాల్సిందే. సో ఈ విధంగా అన్ని డెవలప్మెంట్స్ తో, అన్ని పర్మిషన్స్ తో 200 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లో ఫేజ్ 1 మనం మొత్తం అవుట్లెట్ అమ్మేసినాము 50 ఎకరాలు, ఫేజ్ 2 కూడా 50 ఎకరాలు అమ్మేసినాము, మార్టిగేజ్ కూడా రిలీజ్ అయింది. సో మనం డెవలప్మెంట్స్ వెళ్ళి చూడొచ్చు. దానికి ఆనుకోనే ఇప్పుడు ఫేజ్ 3 లాంచ్ చేస్తున్నాం 60 ఎకరాల ప్రాజెక్ట్. ఎక్కడ ఉంది సార్ ఎగ్జాక్ట్ ఇది? సో ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా ప్రవేశపెట్టిన NIMZ, సో నీమ్స్ నారాయణఖేడ్ దగ్గర మనకి ఈ ప్రాజెక్ట్ ఉంది. సో ఈ నీమ్స్ నారాయణఖేడ్ అనేది మీకు వినే ఉంటారు చాలా సార్లు, నేను చెప్పాను కూడా. సెంట్రల్ గవర్నమెంట్ సుమారు 13,600 ఎకరాల్లో 36,000 కోట్ల పెట్టుబడితో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ పూలింగ్ కి అంత డబ్బులు కేటాయించి సుమారు 5 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా టాప్ మోస్ట్ కంపెనీస్ అన్నిటి ఇన్వైట్ చేసింది ఇక్కడికి. లైక్ ఎలాంటి కంపెనీస్ అనేది కూడా చెప్పరా? ముఖ్యంగా 3 సెగ్మెంట్స్ అండి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ అండ్ FMCG. ఆటోమొబైల్స్ అంటే అన్ని ఈవీ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని ఇక్కడికి వచ్చేసినాయి. లైక్ US లో ట్రిటాన్ 2100 కోట్లతో ఎలక్ట్రిక్ అండ్ బస్ అండ్ ట్రక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. UK టాప్ కంపెనీ వన్ మోటో, ఎలక్ట్రిక్ 2 వీలర్ 3 వీలర్ అండ్ 4 వీలర్. అండ్ జర్మన్ కంపెనీ ఒకటి లైట్ ఆటో అనే ఒక కంపెనీ. సో అది కూడా ఆల్మోస్ట్ ఒక 1000 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అండ్ US టాప్ కంపెనీ ఆటో లైట్, వాళ్ళు కూడా more than 1000 crores ఇన్వెస్ట్మెంట్ చేసి ఎలక్ట్రిక్ 2 వీలర్ అండ్ 3 వీలర్. ఈ విధంగా DRDO డిఫెన్స్ వెహికల్ వాళ్ళు 1000 కోట్లతో వెమ్ టెక్నాలజీస్ అని ఫ్యూచర్ లో మనం సైన్యంతో యుద్ధము, మనుషులు కాకుండా డ్రోన్లతో ఫైట్ చేసేటట్టు డ్రోన్లోనే GPS బాంబర్స్ ఉంటాయి, మనం రిమోట్ ద్వారా వాటిని మనం పంపించి బ్లాస్ట్ చేయొచ్చు. సో వీటన్నిటికి సంబంధించిన ఫ్యాక్టరీస్ కూడా అక్కడ లాంచ్ చేయబోతున్నారు. ఎలక్ట్రానిక్ చూసుకుంటే ఇప్పటి వరకు వచ్చిన హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎలక్ట్రానిక్స్ లో 24,000 కోట్లు. రాజేష్ ఎక్స్పోర్ట్స్ అని బెంజ్ కార్లకు వాళ్ళు టచ్ స్క్రీన్ సప్లై చేస్తున్నారు. ఆ కంపెనీ ఇక్కడ అమ్లాయ్ డిస్ప్లే ఫ్యాక్టరీ పెడుతుంది అనమాట. అంటే మనం ఇప్పుడు ఫారిన్ కంట్రీస్కి వెళ్తే నేమ్ బోర్డ్స్ అనేవి డిస్ప్లే 3D బోర్డ్స్ ఉంటాయి కదండి, టచ్ స్క్రీన్ లో మన మొబైల్ కి ఉండే టచ్ 3D స్క్రీన్ అందులో వస్తుంది అనమాట. అన్ని నేమ్ బోర్డ్స్ అని చేంజ్ అవుతాయి. సో ఫ్యూచర్ లో మన ల్యాప్టాప్స్, సిస్టమ్స్, పిల్లలు రాసుకునే స్లేట్స్, డోర్ కాలింగ్ బెల్స్, ఈవెన్ టేబుల్ పైన కూడా మనం వేసుకునే గ్లాస్ దాన్ని వేసుకున్నాం అనుకోండి, డిజిటల్ ద్వారా మన మొబైల్ మొత్తం షేర్ చేసి ఇక్కడనే చూపించవచ్చు. సో అది హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ 24,000 కోట్లు నీమ్స్ కి వస్తుంది. అండ్ 3వ సెగ్మెంట్ FMCG అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమబుల్ గుడ్స్ అనమాట. ఉదయం లేస్తే వాడే బ్రష్ పేస్ట్ నుంచి గుడ్ నైట్ కాయల వరకు ప్రతి వస్తువు అక్కడే తయారవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్ని ఇక్కడ రేపు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయబోతుంది. ఫ్యాక్టరీస్ అంటే నీమ్స్ ఒకటి వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అనే దాని గురించి మీరు చెప్పినారు. బట్ ఇది ఒక్కటే సరిపోదు, ఇంకా వేరే ఏమైనా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయా? అండ్ ట్రాన్స్పోర్ట్ ఎట్లుంటది అనే డౌట్స్ కొన్ని ఉంటాయి. సో దీనికి మీరు ఏం చెప్తారు? సో ప్రస్తుతానికైతే ఈ నేమ్స్ రావడం వల్ల ఈ నేమ్స్కి రావాల్సిన మెటీరియల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడం కోసం కొత్తగా ప్రపోజల్ RRR ని నేమ్స్ కనెక్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అంటే మనకు దగ్గర నుంచి RRR వెళ్తుంది ఒకటి. రెండవది కొత్త ప్రపోజల్ ఉందన్నమాట, సంగారెడ్డి నుంచి మనకు రైల్వే ట్రాక్ అంటే వికారాబాద్ నుంచి వయా సంగారెడ్డి
వయా నారాయణఖేడ్ నుంచి మెదక్ వరకు రైల్వే ట్రాక్ ప్రపోజల్ ఉంది. సో ఫ్యూచర్ రైల్వే స్టేషన్ కూడా వస్తుంది నారాయణఖేడ్ వరకు. అండ్ మన సైట్కి మ్యాక్స్ 5 minutes అంటే మన సైట్లో నిల్చొని చూస్తే నారాయణఖేడ్ టౌన్ కనిపించే దగ్గరలో నారాయణఖేడ్ టౌన్ ఉంది. నారాయణఖేడ్లో 30,000 నుంచి 50,000 గజం అమ్ముతున్నారు సిటీలో. సిటీ అవుట్స్కట్స్ లో కూడా 20,000 తక్కువ లేదు. ఇవి నారాయణఖేడ్ టౌన్ సౌత్ లో. ట్రిపుల్ ఆర్ పోతుంది పక్కకి వెళ్ళంటే ఇక అయిపోయి ఇక మొత్తం ఒక్కసారిగా రేట్లు పెరిగిపోతాయి రేపు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. మన సైట్ నుంచి మ్యాక్స్ 25-30 minutes జర్నీలో హాఫ్ అన్ అవర్ లో మనం బీదర్ బార్డర్ లో మనకు బీదర్ ఎయిర్పోర్ట్ ఉంది. సో బీదర్ ఎయిర్పోర్ట్ ఒకప్పుడు ఎయిర్ ఫోర్స్ ఉండేది, ఇప్పుడు డొమెస్టిక్ గా మార్చారు. బెంగళూరుకు అక్కడికి మనకు ఫ్లైట్స్ నడుస్తున్నాయి. ఫ్యూచర్ లో నీమ్స్ కోసమే ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ప్రపోజ్ చేసిన ఈ ప్రాజెక్ట్ నియర్ బై అరౌండ్ ఒక 10-15 kilometer డిస్టెన్స్ లో ఒక పెద్ద రివర్ మంజీరా రివర్ ఉంది. దానిపైన సింగూర్ డ్యామ్ ఉంది. సో ఆ వాటర్ సోర్స్ బేస్ చేసుకొని మరో కొత్త హైదరాబాద్ నగరం నిర్మించగలిగే అంత స్కోప్ అక్కడ ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ 3 రాష్ట్రాల బార్డర్ అన్నమాట. అది తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక. ఈ 3 రాష్ట్రాలకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశం కొద్దే ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. మీకు తెలిసి మేక్ ఇన్ ఇండియా పాలసీ ప్రకారం. సో ఇవాళ కస్టమర్లు ప్లాట్ కొన్నా కొనకపోయినా, ఈఎంఐ ఉన్నా లేకపోయినా, ఆ ఏరియా మాత్రం మరో నయా హైదరాబాద్, నయా ఢిల్లీ లాగా అవుతుంది. సో ఈఎంఐ దగ్గరకు వస్తే ఎట్లా ఇది అంటే ఈఎంఐ ఆలోచన ఎందుకు వచ్చింది? అండ్ ఈఎంఐ ఎట్లా మేము ఏ విధంగా అంటే బ్యాంక్ నుంచా మీ నుంచా ఏంది ఇది ప్రాసెస్? సో జనరల్గా ఏంటంటే 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు వెంచర్ వేస్తే మనం ఇవ్వలేము. కానీ మనం గోయింగ్ టు ద హ్యూజ్ 200 ఎకరాల సైట్కి వెళ్తున్నప్పుడు ఇప్పుడు మీరు 60 ఎకరాల సైట్ తీసుకుంటేనే అప్రాక్సిమేట్ మనకు 1000 ప్లాట్లు వస్తున్నాయి. సో మన భారతదేశంలో ఎక్కువ మట్టుకు సామాన్య మధ్యతరగతి వాళ్ళు, హయ్యర్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కాబట్టి మనం అందరినీ పరిధిలోకి తీసుకోవాలనుకుంటే కొంతమంది లోన్ రావచ్చు, రాకపోవచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోమ్ లోన్ ఉండి, లేకపోతే సిబిల్ ప్రాబ్లం అయ్యిండో, అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్, మ్యాక్సిమం హైదరాబాద్ లో జాబ్ చేసే వాళ్ళు బతకాలంటే మినిమం ఇద్దరు భార్య భర్త ఏదో వర్క్ చేయాలి. సో ఒకరి ఇన్కమ్ ని మనం ఈఎంఐ కింద పెట్టుకుని చేసుకునే విధంగా, లేదా కొత్త కెరీర్ లో జాబ్ వచ్చిన వాళ్ళకు ఏ లోన్స్ రావు. సో అంత ఫండ్ ఫుల్ చేయలేరు. కాబట్టి మనం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, లేదా ఇంకొంతమంది ఒక ఇంట్లో 4-5 ఉంటారు, అందరూ పని చేస్తారు, బట్ వాళ్ళకి ఏ ఇన్కమ్ ప్రూఫ్ ఉండదు. సో అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఈఎంఐ ఆప్షన్ స్టార్ట్ చేసినాం. మరి దీనికి ఇప్పుడు మామూలుగా బ్యాంకులో ఒకవేళ ఇట్లా లోన్ తీసుకున్నాం అనుకో, ఈఎంఐలు కడుతున్నాం అనుకో, దాంట్లో ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ ఇట్లా సపరేట్ అట్లా మీరు కూడా ఇంట్రెస్ట్ చేస్తున్నారా? అంటే ప్రెజెంట్ మనం కోట్ చేసిన ప్రైస్ అయితే 6,000 రూపాయలు గజము, అంటే 5,750 రూపీస్ స్క్వేర్ యార్డ్. దీంట్లో మనము ఇంకా మళ్ళీ ఈస్టో వెస్టో నా కార్నర్ అయితే అప్రాక్సిమేట్ 6,000 అని చెప్పినాము. యాక్చువల్ ప్రైస్ అయితే 5,750. ఓకే. సో మనం ఈస్టో కార్నర్ ఇంకా అడిషనల్ చార్జెస్ ఏమైనా ఉంటే అది 6,000 రౌండ్ ఫిగర్ అవుతుంది అని చెప్పినాము, రిజిస్ట్రేషన్ అని కలుపుకొని. సో 5,750 బేసిక్ ప్రైస్. ఇది 2 years ఈఎంఐ. సో ఇక్కడ 150 గజాలు మినిమం సైజ్ అండి. ఇది కూడా మనం సామాన్య మధ్యతరగతి దృష్టిలో పెట్టుకుని పెట్టి 150 గజాలు ఇంటూ ఒక గజానికి 6,000 రూపాయలు వేసుకున్న 9 లక్షలు అవుతుంది. దీంట్లో 2 lakhs రూపీస్ ముందు డౌన్ పేమెంట్ కట్టాలి, బుకింగ్ అమౌంట్. మిగతా ఎవ్రీ మంత్. సో గజానికి 200 రూపాయలు చొప్పున, 150 గజాలకు నెలకి 30,000 రూపాయలు చొప్పున 24 months అనమాట. 2 years లో మిగతా డబ్బులు కట్టేసుకోవచ్చు. సో ఎవ్రీ 6 months ఒకసారి బుల్లెట్ ఈఎంఐ ఉంటుంది, అది ఒక వెళ్తే కట్టచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మొత్తం పేమెంట్ అయిపోయే లోపల బ్యాలెన్స్ అమౌంట్ కట్టి రీషేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు డౌన్ పేమెంట్ 2 lakhs, మిగతాది ఈక్వలెంట్ ఈఎంఐలో 2 years లో కట్టుకోవచ్చు. ఇప్పుడు చాలా మందికి మీరు చెప్పిన ప్రాసెస్ విన్న తర్వాత అరే అయితే మనం హ్యాపీగా కొనుక్కోవచ్చు అనే ఒక హోప్ వస్తుంది. ఇట్లాంటి వాళ్ళు ఏమేమి తీసుకురావాలి మీ దగ్గరికి? అంటే ఏమేమి కావాలి మీకు? లైక్ ఆధార్ కార్డ్ ఇట్లాంటివి ఏవో తీసుకుంటారు కదా, మీరు అట్లాంటివి ఏం పెట్టుకుంటారు? సో జనరల్గా మనం ప్రతి అప్లికేషన్కి మనం ఆధార్ కార్డ్ తీసుకుంటాము, పాన్ కార్డ్ తీసుకుంటాము, అండ్ మనం ఒక అగ్రిమెంట్ తీసుకుంటాము. లైక్ బుకింగ్ అమౌంట్ మీద అలాట్మెంట్ ఇస్తాము. అదే ప్లాట్ మనం ఒక ఈఎంఐ బుక్ ఇస్తాము. దాని మీద మనం ఎవ్రీ మంత్ మా కలెక్షన్ బాయ్స్ వస్తారు. అండ్ వాళ్ళే కలెక్షన్ గురించి కస్టమర్ బాధపడాల్సిన అవసరం లేదు. ఒక పర్టికులర్ డేట్కి చిట్టి కలెక్షన్ ఎట్లా వస్తారో అట్లా ఎవ్రీ మంత్ దే విల్ కమ్ టు కస్టమర్ హోమ్. అండ్ వాళ్ళు చెప్పిన టైంకి వచ్చి కలెక్ట్ చేసుకుని రిసిప్ట్ ఇచ్చేసి వాళ్ళ బుక్లో ఎంట్రీ చేసిపోతారు. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ గా మొత్తం పే చేసిన తర్వాతనే అవుతుందా సార్, లేకపోతే ఏమన్నా ముందు చేస్తారా? మొత్తం కంప్లీట్ అయిపోయినాక రిజిస్ట్రేషన్ అవుతుంది. కానీ మనం అప్పుడు ప్రైస్ మారినా మనం ఈ ప్రైస్ కే ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ ప్రకారం మనం 6,000 అమ్ముతున్నాం గజము. రేపు 2 సంవత్సరాల తర్వాత 6,000 ఉంటుందని రూల్ ఏం లేదు కదా. రియల్ ఎస్టేట్ అంటేనే పెరుగుతుంది. అదే మా దగ్గర ఉన్న పెరుగుతుంది, మీ దగ్గర ఉన్న పెరుగుతుంది. సో ఈ 6,000 ఏమో డబుల్ అయ్యే అవకాశం ఉండొచ్చు, అట్లీస్ట్ 50% అన్నా పెరిగి 9,000 10,000 అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. తిరిగి మనం 6,000 గజంతోనే రిజిస్ట్రేషన్ చేస్తాం. ఫైనల్లీ మీరు ఎంత టీవీలో కనిపించి చెప్పినా గానీ మాకేంది సార్ గ్యారంటీ మీకు సగం పైసలు కట్టిన తర్వాత మీరు ఎక్కడికైనా దొరకకుండా పోతే ఎట్లా? ఎందుకంటే ఇట్లాంటి మాఫియా చాలా జరుగుతుంది బయట. మీరు ఎట్లా అని నేను అంటలే, బట్ చూసే వాళ్ళకి వచ్చే డౌట్స్ ఇవి కాబట్టి నేను అడుగుతున్నా. సో ఈ సగం కట్టిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా అప్పుడు 1 year ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. 1 year మీరు కట్టి మిగతా 1 year బ్యాలెన్స్ కూడా కట్టండి, దానికి అప్పుడు రిజిస్ట్రేషన్ చేసేస్తాము. సో అప్పుడు మీకు ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు మనం అమ్ముతుంది 5,750 కదా, 5,000 రూపీస్కే రిజిస్ట్రేషన్ చేస్తాం 1 year ఈఎంఐ అయితే.
ఓకే. లేదు అట్లా కాదు నేను మొత్తం అవుట్ రైట్ పేమెంట్ చేస్తా, లేదా Hmm. నాకు బయట హోమ్ లోన్ వస్తుంది, లేదా Hmm. బయట ఒక ప్లాట్ లోన్ తీసుకుంటా, Hmm. హోమ్ లోన్ టాప్అప్ తీసుకుంటా, Hmm. కార్ లోన్ టాప్అప్ తీసుకుంటా, లేదా పాత హోమ్ లోన్ మీద మార్టిగేజ్ లోన్ తీసుకుంటా, లేదా మా బంగారం బ్యాంక్లో పెట్టి తీసుకుంటా అనే వాళ్ళకి మనం అవుట్ రైట్ పేమెంట్ 4,250కే ఇస్తున్నాం. 2 years ఈఎంఐ అయితే 5,750, Hmm. 1 year ఈఎంఐ అయితే 5,000, Hmm. ఒకవేళ అవుట్ రైట్ పేమెంట్ అయితే 4,250కే ఇస్తున్నాం. సో దే కెన్ వాళ్ళకి చూస్ దట్ ఏది ఆప్షన్. నచ్చితే ఆ అది తీసుకోవచ్చు. ఆప్షన్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. Hmm. వెరీ నైస్ సార్, నిజంగా చాలా మంచిది. అండ్ మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది, కొనుక్కోవాలి, ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడో ఒక దగ్గర జాగ్ కొని ఉండాలి. ఇప్పుడు ఎంతమంది జోకులు చేసుకుంటారు ఇట్లా, దోస్తులు అందరూ కలిసి, అరే మా అయ్య అప్పుడే ఆడ కొని ఉంటేలే ల్యాండ్ మస్తు వాల్యూ అయిపోయింది, ఒక ఎకరం ఆడ కొని పడేసి ఉంటే బాగుండు ఊరవతల అనుకోకుండా అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటారు. సో అదే మళ్ళా జరిగే అవకాశం చాలా ఉంది. కాబట్టి ఇలాంటి ఏరియాస్లో, ముఖ్యంగా ఫ్యూచర్లో బాగా డెవలప్ అవ్వబోతున్న ఏరియాస్లో కొనుక్కోవాలి అన్న ఆలోచన ఇప్పుడు అందరిలో వచ్చింది. కాబట్టి అది ఎవరైనా కానీ, ఇందాక సార్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ నాకు బాగా నచ్చింది. వాచ్మెన్గా వర్క్ చేస్తున్న వ్యక్తి కూడా ఈరోజు బాగా అంటే సంపాదిస్తున్నారు, బాగా పైసలు ఉంటున్నాయి వాళ్ళ దగ్గర. సో వాళ్ళు కూడా నారాజ్ కాకుండా ఒక మంచి ప్రాజెక్ట్ అంటే ఇదే మన ఊరు అనే ప్రాజెక్ట్ చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అన్న విషయం నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.